ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను విజయ్. మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటీవల గత 2 రోజుల నుంచి కూడా నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. అసలు దీని వెనకున్నటువంటి ఆంతర్యం ఏంటి, ఎందుకు ఈ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. జూమ్ కాల్లో ఉన్నారు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్గా ఉన్నటువంటి పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే. నమస్కారం. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అనే డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా చిన్న స్థాయి నాయకులు కాకుండా పొలిట్ బ్యూరో మెంబర్సు, ఎమ్మెల్యేలు వీరు డిమాండ్ చేస్తున్నారు. దీని వెనక రీజన్ ఏంటంటారు? ఇదేం లేదు, మెయిన్ థింగ్ ఏమిటంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాబ్లం ఆయన ఎలా ట్యాకిల్ చేసుకుంటాడో ఆయన చూసుకోవాలి. ఇది తప్పకుండా ఆయనకు ఒక ఇన్సల్ట్, దానికి డౌట్ లేదు. ఇది ఆయనకి ఇన్సల్ట్. 6 నెలలు అవ్వకుండానే ఇలాంటి మాటలు ఆయన అంటున్నారంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆయన అవమానాలు ఆయన ఎదురు చూసుకోవాలి, ఆయన చెప్పుకోవాలి. పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసుకుంటాడని భావిస్తున్నాను. రెండోది ఏంటంటే మనం ఆబ్జెక్టివ్గా బయట నుంచి చూడాలంటే ఏ మంత్రి వాళ్ళు అంటలేదు కదా. బయట ఉన్న వాళ్ళు, పదవి లేని వాళ్ళు, పదవి రాని వాళ్ళు అంటున్నారు ఆ పార్టీలో. అది ఒక వాళ్ళు హైలైట్ అవటానికి, వాళ్ళు కొద్దిగా ట్రబుల్ క్రియేట్ చేయటానికి. ఎందుకంటే ఒక డిబేట్ కూడా ఏదో జరుగుతుందంట అక్కడ. సీనియర్స్, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఇవన్నీ ఏదో జరుగుతుందంటే ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అది దానివల్ల కూడా ఉంటుంది. అంతేకాని ఇది తప్పకుండా ఇలాంటి విషయాల్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్తో వాళ్ళకి చంద్రబాబు నాయుడికి ట్రబుల్ రాకుండా చూసుకోవాలంటే వెంటనే ఇలాంటివి మాట్లాడకూడదని చెప్పాలి. చెప్పకపోతే ఇది ఒక స్టేజ్కి వెళ్ళాక నో రిటర్న్ పొజిషన్ అయిపోతుంది. అందువల్ల ఇది అంత సింపుల్ కాదు. ఇరిటేట్ చేద్దాం పవన్ కళ్యాణ్ కాదు, యాక్చువల్గా వాళ్ళు ఇరిటేట్ చేసేది చంద్రబాబు నాయుడు. మెసేజ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా వాళ్ళు ఎవరికి పదవులు లేవు కదా. సో ఇది ఒక రూపంగా చేయొచ్చు. ఏ మంత్రి అంటలేదు కదా కూర్చొని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా బ్యాలెన్స్లో ఉన్నది, బ్యాలెన్స్ పోతుంది, కేర్ఫుల్గా ఉండాలి. కానీ టీడీపీ సీనియర్ లీడర్సే మాట్లాడుతున్నారు సార్. అంటే కడప జిల్లాలో జరిగినటువంటి సభలోనే సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ముందే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో మెంబర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఆయన నేరుగా చంద్రబాబును ఉద్దేశించే మాట్లాడడం జరిగింది. అది అవ్వచ్చు మరి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఇది ఇంకోటి విషయం ఏంటంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన జవాబు ఇచ్చుకోవాలి. ఇవన్నీ పాలిటిక్స్లో ఏంటంటే 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ కాదు, ఇది రోజు రోజు చూసుకోవాలి. ఆయన బలబలాలేంటి వాళ్ళు కూడా అంచనా వేసుకుంటారు. వాళ్ళకి స్నేహంలో విరోధం ఉన్నది. ఎందుకంటే అలయన్స్లో అది పెరగకూడదు, వీళ్ళు ఎవరు పెరిగినా వాళ్ళకి నష్టం వస్తుంది. సో ఎలా చూసుకోవాలి, ఏం చేయాలి, ఈయన చంద్రబాబు నాయుడు వ్యూ ఏమిటి, ఆయన పవర్ తగ్గిపోయిందా, కనపడట్లేదా, ఇవన్నీ మనకి మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి. వెంటనే రావు కదా. ఆటోప్సీ అనేది కొన్ని రోజులు అవ్వాక వస్తాయి. తప్పకుండా అలాగే ఎంబారెస్మెంట్ లేని కయ్యాలు వస్తాయి, పెరుగుతాయి, చూసుకోవాలి. అంటే గ్యాప్ ఎందుకు వస్తుంది అంటారు? ఆ కయ్యాలు ఎందుకు వస్తాయంటారు? ఎందుకు వస్తాయంటే టాప్ లీడర్షిప్ కేర్ఫుల్గా ఉండాలి. ముందల నుంచి అర్థానికి రావాలి. ఇలాగ మాటలు రాకూడదు, ఇవన్నీ రాకూడదు. వస్తే మాకు ఎంబారెస్మెంట్. రెడ్ లైన్స్ అంటారు, ఎర్ర గీతలు. ఆ ఎర్ర గీతలు క్రాస్ అవ్వకూడదు. అవన్నీ పెట్టుకోవాలి. అవన్నీ పెట్టుకుని ఉండరు. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తప్పకుండా చాలా కేర్ఫుల్గా ఉండాలి కోalition గవర్నమెంట్లో. ఎందుకంటే ఇలా గ్యాప్ వచ్చాక గ్యాప్ పెరిగిపోతుంది, గ్యాప్ తగ్గదు. రైట్ సార్, థ్యాంక్ యూ.